ప్రభునందు ప్రియమైన సంఘబిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ ఉదయకాల సమయంలో ఆయన స్తుతించుకోవడానికి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును అని జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభువు తన పిల్లలైనటువంటి వారికి, తన మీద ఆధారపడి జీవించే వారికి, తన కొరకు కనిపెట్టుకునేటటువంటి వారికి అంత మాత్రమే కాదు, దేవుని ఎడల ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితాల్లో దేవుడు ఇక్కడ అంటున్నారు, వారికి నేను ఖ్యాతిని, మంచి పేరును తెప్పిస్తానని వాక్యానుసారంగా సెలవిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈనాడు మానవుడు కోరుకునేవి ఇవే. ఎక్కడ నలుగురిలో ఉన్నా కానీ వారిలో నాకు గుర్తింపు కావాలి, మంచి పేరు కావాలి, పేరు ప్రతిష్టలు నాకు రావాలని మానవుడు ఆశిస్తూ ఉంటాడు. అయితే వాటిని కూడా దేవుడు నేను నీకు ఇస్తానంటున్నారు. అయితే ఇది ఎప్పుడు నెరవేరుతుందంటే పూర్తిగా ప్రభువు మీద ఆధారపడినప్పుడు, ప్రభు యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఆయన మాటకు విధేయులై జీవించినప్పుడు ఇటువంటి వాక్య వాగ్దాలు వారి జీవితాలలో నెరవేరుతూ ఉంటాయి. కనుక ఆ రీతిగా ఈ సమయంలో దేవుడిచ్చిన వాక్య వాగ్దానం అందరి జీవితాలను నెరవేరడానికి అట్టి తగ్గింపు, అట్టి మాదిరికరమైన జీవితం, అట్టి విశ్వాసమైన జీవితం కలిగి ఉండడానికి దేవాది దేవుడు అందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు అంతా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. మీరు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈరోజు నీ పిల్లలందరికీ మీరే తోడై ఉండమని, ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.